Hello friends, welcome to SRS TV, Everything for You channel. Please subscribe my channel. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ మటన్ కర్రీ. నాన్ వెజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, 4 లవంగాలు, కరివేపాకు, కొత్తిమీర, మామిడాకులు మనం మటన్ ఉడకడానికి వేస్తుంటాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, మటన్ మసాలా, టమాటాలు, కొబ్బరి పొడి. అలాగే మనం మటన్ని ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇందులో మ్యారినేట్ చేసే ముందు ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక చెంచాడు కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం పిండి వేసానండి. దాన్ని మనం కనీసం అరగంట మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల కారం బాగా ముక్కలకి పట్టి మంచి రుచి అనేది వస్తుంది. ఒక బౌల్ తీసుకొని ముందుగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత 2 యాలకులు, దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలుపుకొని అవి బాగా వేగేంత వరకు ఉంచాలండి. 2 నిమిషాలు టైం పడుతుంది. ఇవి వేగినాయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం నేను గరం మసాలా వేసాను. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు. నేను ఉప్పు ఎందుకు కొంచెం వేసానంటే ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు ఆల్రెడీ వేసాను, మరి ఉప్పు ఎక్కువ అవుతుంది. అలాగే ఒక స్పూన్ కారం. దీన్ని బాగా వేయించుకోవాలండి, కలుపుకోవాలి. ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాము. ఇవి బాగా ఉడకాలండి. టమాటా ఎంత మెత్తగా ఉడితే మనకు అంత గ్రేవీ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఉడికించుకోవాలి కాసేపు. ఐదు నిమిషాలు అయిపోయిందండి. టమాటా బాగా ఉడికినలా చూసుకోండి. ఓకే, బాగానే ఉడికినాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలు వేసుకోండి. దీన్ని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి, ఎందుకంటే మనకి మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కాబట్టి ఉడకడం కూడా కొంచెం తొందరగానే ఉడుకుతుంది. ఇప్పుడు మనం మామిడి ముక్కలు వేసుకోవాలండి. దీనివల్ల మటన్ ముక్కలు అనేది మంచిగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఉడికింది. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు బాగా ఇంకి మనకి గ్రేవీ వచ్చేంత వరకు దాన్ని ఉడకనియాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిది, ముక్కలు మాడిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకోండి. నీళ్ళు బాగా ఇంకున్నాయండి.
ఇప్పుడు ఇందులో నేను కొంచెం మటన్ మసాలా వేసుకున్నాను. ఒకసారి తిప్పుకొని, అలాగే నేను ఒక 2-3 స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసానండి. కొబ్బరి పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకవేళ మన కూరలో నూనె ఎక్కువైనట్టు అనిపించినా కూడా కొబ్బరి పొడి వేయడం వల్ల నూనెను బాగా పీల్చుకుంటుంది. ఒకసారి తిప్పుకోవాలండి. ఇప్పుడు మన స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు ఇంకింది వేగింది అనుకున్నాక చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దించేయాలండి. లేదు ఇంకా మనకి గ్రేవీ కావాలి అంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించుకోండి. అంతేనండి, యమ్మీ యమ్మీ మటన్ కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.